నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే. అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి. ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని, అమలక రాజయోగం అని, షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి. కొన్ని సార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు. అది జూలై 13వ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాశుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు, కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు. అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే. అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము, ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము, దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము. అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి శని తిరోగమన ప్రభావము 12వ ఇంట జరుగుతోంది. అయితే 12వ ఇంట జరగడం 12వ ఇల్లు ఏంటి అంటే వ్యయము అంటే ఖర్చులు, మానసిక స్థితి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, తరువాత విదేశ వ్యవహారాలు. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక శని 12వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతాయి. దాంతో పాటు విదేశ ప్రయాణాలు క్యాన్సిల్ అవ్వచ్చు, లేదా అంటే ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు పాత అప్పులు మీరు వదిలేసినవి, మర్చిపోయినవి లేదా ఎగ్గొట్టినవి తిరిగి మళ్ళా మీ మీద ఒత్తిడి తెచ్చేది దిశగా ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక ఏదైనా విపరీత ధోరణికి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడమా లేదా సలహాలు తీసుకోవడమా చేసే ప్రయత్నం చేసుకోండి. ధ్యానము, యోగా, మౌనము వల్ల మీకు కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు యొక్క తిరోగమనము ఏ ఇంట్లో జరుగుతోంది? 6వ ఇంట్లో జరుగుతోంది. 6వ ఇల్లు దేనికి? శత్రువులు, ఆరోగ్యము, సేవా రంగము. అయితే వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే మీరు మానసిక నిబద్ధతతో ఉండాలి. అంటే మనస వాచ కర్మణ అంటే మనసుతో మీరు ఒక నిబద్ధత, ఒక కట్టుబాటుతనం అనేది ఉండాలి. శత్రువుల యొక్క ప్రయత్నాలు తిరిగి విఫలమవుతాయి. వాళ్ళ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. పాత అనారోగ్య సమస్యలు అంటే గతంలో మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత సరి అయిన చికిత్స మార్గాలు తీసుకోకపోతే ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మీరు ఏదైనా అసైన్మెంట్స్ కానీ లేదా ప్రాజెక్టులు కానీ మీరు సంతకాలు పెట్టి ఉంటే అవి ఇప్పుడు తలకు చుట్టుకునే ప్రమాదం గోచరిస్తోంది. అది ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఒకసారి విచారణ చేసుకోండి. మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ఆరోగ్యపరమైన పరిష్కారాలు దొరుకుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళా మీరు తిరిగి దాన్ని అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పోటీ పరీక్షల్లో
సక్సెస్ సాధిస్తారు, ర్యాంకు సాధిస్తారు విద్యార్థులు. తర్వాత మీలో ఆత్మశక్తి ఎక్కువగా పెరుగుతుంది. మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఖర్చుల దగ్గర జాగ్రత్తలు తీసుకోండి, నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు బళ్ళ మీద కావచ్చు లేదా వేరే వాహనంలో కావచ్చు, ప్రయాణాలు కొంచెం యాక్సిడెంట్స్కి, ప్రమాదాలకి గురి అయ్యేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అది వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. మానసిక ఒత్తిడికి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం, మెడిటేషను లేదా మౌనము ఇలాంటివి అలవాటు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: శనివారం రోజు పేదవాళ్లకు నల్ల దుస్తులు, దుప్పట్లు, నలుపు రంగు దుప్పట్లు, నలుపు రంగు వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి. బుధవారం రోజు ఆకుపచ్చ శుభ్రం చేసిన మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఒక మొక్క కావచ్చు, మీ శక్తి కొద్దీ ఎక్కడంటే అక్కడ మీ ఇంట్లో కావచ్చు లేదా ఆలయాల్లో కావచ్చు మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అది బుధ ప్రీతి కోసము. ఇవి ఈ రాశిలో ఉండేవారికి శని బుధల యొక్క తిరోగమనం యొక్క ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.